హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ గమ్యస్థానం హైదరాబాద్లోని బొటానికల్ గార్డెన్స్. అక్కడికి వెళ్ళటానికి ఇదిగో నేను కొండాపూర్లోని ఏఎంబి మాల్ ఎదురుగా కనపడుతుంది కదా, ఆ ఏఎంబి మాల్ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నాను. పైన కనపడుతున్నది మరి కొండాపూర్ ఫ్లైఓవర్. అది అక్కడి నుంచి మనం ఇదిగో ఈ లెఫ్ట్ సైడ్కి ఈ విధంగా ఆటోలో వెళ్తున్నా చూసారా, ఆ వైపుకి మనం జస్ట్ 500 మీటర్స్ అంతే వాకబుల్ డిస్టెన్స్ మనం వెళ్ళిపోవచ్చు. ఇదిగో ఇక్కడికి వచ్చేస్తాం మనం. చూడండి, శనివారం అవటంతో హైదరాబాద్ అంతా కూడా ఇక్కడ ఉన్నట్టుగా ఉంది. ఎన్ని కార్లు పార్క్ చేస్తున్నాయో, లోపల పార్కింగ్ ఫుల్ అయిపోవడంతో రోడ్డు మీదే పార్క్ చేస్తున్నారు. ఇక బైక్స్ అంటే లెక్కే లేదు, అన్నీ ఇక్కడ ఉన్నాయి. మరి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్ మహానగరం అంతా కూడా కాంక్రీట్ జంగిల్ మయమైపోయింది. ఎక్కడ కూడా పచ్చదనం అనేది కొరవడింది. కావున వీకెండ్స్లో సరదాగా కుటుంబ సమేతంగా ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి నగరవాసులు అన్వేషిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఆహ్వానం పలుకుతుంది బొటానికల్ గార్డెన్. ప్రశాంతత కోసం హైదరాబాద్ బొటానికల్ గార్డెన్లో అడుగు పెట్టాల్సిందే. ఇది తెలంగాణలోని హైదరాబాద్లోని హైటెక్ సిటీలోని కొండాపూర్లోని కొత్తగూడలో ఉంది. దీనిని తెలంగాణ అటవీ శాఖ అభివృద్ధి చేసింది. ఈ బొటానికల్ గార్డెన్ కొత్తగూడ నుంచి మస్జిద్ బండా వెళ్ళే రోడ్డు వైపు ఫ్లైఓవర్ కింద నుంచి ఉంటుందన్నమాట. రోడ్డు ఆనుకుని ఈ బొటానికల్ గార్డెన్ ఉంది. మరి స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్ని అదిగో జనం కనపడుతుందో చూసారా, అక్కడ టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రన్స్ అయితే చాలా ఆహ్లాదకరంగా ఇదిగో బొటానికల్ గార్డెన్ అని చెప్పి చక్కగా డిజైన్ చేస్తుంది. ఇదిగో ఇదే టికెట్ కౌంటరు. ఇక్కడ ప్రక్కనే టికెట్ టారిఫ్ కూడా ఉందన్నమాట. బొటానికల్ గార్డెన్ ప్రైసింగ్ ఎఫెక్టివ్ జూలై 2025. ఇక్కడ లోపలికి ప్రవేశ రుసుం పెద్దరికి 50 రూపాయలు. ఒకవేళ ఫుడ్ ఐటమ్ తీసుకెళ్తే కనుక అదనంగా 20 రూపాయలు, అంటే టోటల్ 70 రూపాయలు చెల్లించాలి. పిల్లలకి 20 రూపాయలు. ఇక్కడ ఫోటో షూట్ కూడా చేసుకోవచ్చు. 4 గంటలకి 4,500. వీడియో షూట్ అయితే 6 గంటలకి 8,500. 12 గంటలకి అయితే 14,500. ఆ విధంగా టికెట్ తీసుకుని మనం లోపలికి ఎంటర్ అవుదాం. రండి మరి వెళ్దాం. మరియు ఈ పార్కుకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి పేరు పెట్టారు. దీనిని హైదరాబాద్ బొటానికల్ గార్డెన్స్ కూడా అంటారు. అటువంటి ఈ పార్కుని 2018 జూలై 11న తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారు ప్రారంభించారు. ఇటు విద్యార్థులకి అటు పర్యాటకులకి కూడా విజ్ఞానాన్ని వినోదాన్ని అందిస్తుంది. హైదరాబాద్లోని బొటానికల్ గార్డెన్ నగరంలోని ఆసక్తికరమైన సందర్శన స్థలాలలో ఒకటిగా పేరు పొందింది. చల్లని ఆహ్లాదకరమైన రిఫ్రెష్ వాతావరణాన్ని ఇక్కడ గొప్ప వృక్ష సంపద అందిస్తుంది. టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అయ్యే చోట లెఫ్ట్ సైడ్ ని ఒక బోర్డు ఉంది. జాతీయ జంతువు అలాగే రాష్ట్ర జంతువుల గురించి వివరంగా ఇక్కడైతే ఉంది. ఇక ఇండియాకి సంబంధించి నేషనల్ బర్డ్ నెమలి, మరి నేషనల్ యానిమల్ పెద్దపులి, నేషనల్ ట్రీ మర్రి చెట్టు, నేషనల్ ఫ్లవర్ కమలం, తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట, తెలంగాణ రాష్ట్ర చెట్టు జమ్మి, తెలంగాణ రాష్ట్ర యానిమల్ జింక, తెలంగాణ రాష్ట్ర ఫ్లవర్ తంగేడు. మనం ఎలక్ట్రానిక్ గేట్ దాటుకుని లోపలికి రాగానే ఇక్కడ డైరెక్షన్ బోర్డు ఉంటుంది. ఎటువైపు వెళ్తే ఏమో వస్తాయి అనేటువంటి డైరెక్షన్ బోర్డు ఉంటుంది. దాన్ని ఫాలో అయిపోవచ్చు. ముందుగా మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి కుడివైపున ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి దృశ్యం ఆకట్టుకుంటుంది. అదే మనల్ని అక్కడ కట్టిపడేస్తుందంటే మరి అతిశయోక్తి కాదు. ఎంచేతంటే అదిగో దూరంగా చూడండి, ఎలుగుబంటి నోట్లోంచి నీరు జాలుబారుతున్నట్టుగా, దానివల్ల ఇక్కడ పెద్ద కొలను ఏర్పడినట్టుగా చాలా చక్కని సినిమాటిక్గా అయితే ఈ ప్రదేశం అయితే ఉంది. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా ముందు ఎక్కడో కూర్చుండిపోతారనమాట. అంత చక్కని లొకేషన్ ఇది. చూడండి, ఎక్కడైనా ఎలుగుబంటి గ్రీన్ కలర్లో ఉంటుందా అంటే ఒకటి మరి ప్రశాంతత కోసం వచ్చేటువంటి వాళ్ళకి ఆ నల్ల రంగు ఎందుకులా అని ఈ గ్రీన్ కలర్ వేసి ఉంటారేమో దానికి. ఏమైనా చాలా చూడముచ్చటగా ఉంది. అలాగే ఇక్కడ మరి అందరూ కూడా ముందు ఎంటర్ అవ్వగానే ఎక్కడో కూర్చొని పోతారు. ఎందుకంటే ఇదిగో ఇక్కడ ఏనుగులు ఆ కొలంలో నీరు త్రాగటానికి ఏనుగులు వస్తున్నట్టుగా చాలా బాగా అయితే ఏనుగు పిల్లలు మరి ఇక్కడ ఇది వీళ్ళు దృశ్యీకరించారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది.
మరి మొత్తం చెరువు చుట్టూరు తిరిగి దాన్ని షూట్ చేయటం జరిగిందనమాట. చెరువు మధ్యలో ఏనుగుల గుంపు మనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటే మరి చెరువు గట్టుని ఈ జింక పిల్లలు మరింత ఆహ్లాదాన్ని మనకి అందిస్తాయన్నమాట. అక్కడి నుంచి కథల బుద్ధి కాలేదంటే నమ్మండి. చెరువు మధ్యలో ఉన్నటువంటి ఏనుగులను చూసి కుడివైపుకి ఇంకా ఎదురుకు వెళ్ళినట్లయితే మనకి ఒక చక్కని ఫుట్పాత్, అటు ఇటు మరి చిన్న చిన్న కొలనులు చాలా ప్రజెంట్గా. అంటే ఇదిగో డాల్ఫిన్ చూడండి, క్రోటన్స్ తోటి చక్కని డాల్ఫిన్ డిజైన్ చేశారు. చాలా అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇదిగో డాల్ఫిన్ వెల్కమ్ చెప్తున్నట్టుగా ఉంది. వంతెన, ఒక పార్కులో ఉండవలసినటువంటి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. దీన్ని దాటుకుంటూ మనం కొద్ది ఎదురుకి వెళ్ళినట్లయితే అక్కడ ఒక అందమైనటువంటి బిల్డింగ్ ఉంది, చూద్దాం రండి. అదిగో అదే బిల్డింగ్, చాలా అట్రాక్టివ్గా ఉంది బిల్డింగ్. పెద్ద బిల్డింగు, తాబేలు ఆకారంతో ఉంది. రైట్ సైడ్ని ఏనుగు ఎంత బాగుంది చూడండి, పెద్ద ఏనుగు చాలా బాగుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇక ఈ తాబేలు చూసినట్లయితే ఎదరి నుంచి అంతా కూడా తాబేలు షేపులు చూడండి, అటు ఇటు కాళ్ళు, దాని యొక్క కాళ్ళు, తల, ఈ చాలా డొప్ప. ఇక అటువైపు వెళ్ళి చూసినట్లయితే ఎలాగుంటుందా అని రెండో వైపుకి నేను ఇదిగో రావడం జరిగింది. ఇక్కడ నుంచి చూస్తే పూర్తి తాబేలు ఆకారంలో ఇది డిజైన్ చేయబడింది. ఈ బిల్డింగ్ లోపల ఏమున్నాయని చూసినట్లయితే ఇదిగో బాడీ బిల్డింగ్కి అవసరమైనటువంటి పరికరాలన్నీ కూడా ఇందులో అమర్చబడి ఉన్నాయన్నమాట. మరి ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలంటే ఇందులో మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది మంత్లీ అయితే 800, సంవత్సరానికి అయితే 3000, సీనియర్ సిటిజన్స్కి అయితే కన్స్ట్రక్షన్ ఇచ్చే 2000. మరి ఈ జిమ్ చేయాలంటే చేయొచ్చు, లేదా వాకింగ్ చేయొచ్చు, అది కూడా మరి పర్మిషన్ ఉండాలన్నమాట. జిమ్ ఆర్టికల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత మిస్సింగ్ ఫ్రెండ్స్ అని ఒక బోర్డు ఉంది. ఇందులో హౌస్ స్పారో, మరి అంతరించిపోతున్నటువంటి పక్షులు అనమాట ఇవి. ఇండియన్ వెల్చర్, ఇది కూడా అంతరించిపోతున్నటువంటి పక్షి. అలాగే మరికొన్ని జంతువులు, గ్యాంగేస్ రివర్ డాల్ఫిన్, మరి లెపర్డ్, అలాగే ఇండియన్ వైల్డ్ బోర్, వైల్డ్ యాస్, అట్లాగే చింగారా, అలాగే నీలాగాయ్, ఇంకా మరి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, సైబీరియన్ క్రెయిన్, ఇవన్నీ అంతరించిపోతున్నాయి. జిమ్ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చి కొద్ది ముందుకు చూస్తే ఉష్ణ ప్రాంతంగా మరి కొన్ని కర్టెన్స్ కట్టి ఒక షెడ్ కనపడింది. ఏంటబ్బా ఇందులో ఏమున్నాయా అంట అనుకుంటాను. ఇవి ఎడారి మొక్కలట. వీటిని సాధారణ ఎడారి అంటే ఎండల్లో ఉండాలి, మరి వీటిని ఈ విధంగా సమోష్ణ పరిస్థితుల్లో పెంచాల్సిన పరిస్థితి మరి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు. గతంలో మన చిన్నప్పుడైతే ఈ బ్రహ్మజముడు, నాగజముడు, ఇటువంటి ముళ్ళు అన్నీ కూడా మన ఊరి చివర పొదల్లో ఉండేవన్నమాట.
అటువంటిది ఇప్పుడు వీటిని ఇలా ఎగ్జిబిషన్లో చూడటం, ఒక మ్యూజియంలో చూడటం నాకు నవ్వాలో ఏడవాలో కూడా నాకు అర్థం కాలేదు. మన దేశం ఎటువైపు వెళ్ళిపోతుంది, మన డెవలప్మెంట్ ఎటువైపు వెళ్తుంది. ఇందాక చూసాం కొన్ని పక్షులు అంతరించిపోతున్నాయి అని లిస్ట్ చూసాం కదా. ఇప్పుడు ఇవి కూడా అంతరించిపోయే చెట్ల జాబితాలోకి వెళ్ళిపోతున్నాయా అని అనిపించింది. మరి లేకపోతే ఈ పరిస్థితి ఎందుకంటారు? ఈ విధంగా సమోష్ణ పరిస్థితుల్లో దీన్ని ఎలా పెంచటం మరి చిత్రం కాక మరేంటి. ఇప్పటి వరకు మనం ఎలక్ట్రానిక్ గేట్ దాటి లోపలికి ఎంటర్ అవగానే కుడివైపునున్న చెరువు గట్టున ఉన్నటువంటి చూసాము. ఇప్పుడు సెంటర్లో చూద్దాము. ఇదిగో ఇప్పుడే మన ముందే నెమలి పాస్ ఆన్ అయింది కదా. చక్కని క్రాటన్స్ తోటి ఇక్కడ మొక్కల్ని చాలా బాగా పెంచారు. ఇదిగో ఇది గ్రద్ద. ఈ క్రాటన్ మొక్కలతోటి ఎంత చక్కగా డిజైన్ చేశారో చూడముచ్చటగా ఉంది. నిజంగానే పచ్చదనంతో కూడి ఆహ్లాదకరంగా ఉంది. ఇదిగో ఇది ఏమిటో నాకు అర్థం కావట్లేదు, మరి హంస ఏమో అయితే, సారీ ఐ కాంట్ ఐడెంటిఫై. ఇదిగో ఇక పామ్ ట్రీస్ ఎంత ముచ్చటగా ఉన్నాయి చూడండి, చిన్నగా ఉండి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. ఇక ఇది కొంగ, ఇది అందరికీ తెలిసింది. అది దాటుకొని కొద్ది ఎదురుకి వచ్చేటప్పటికి మరి చక్కగా ఈ బోన్సాయ్ మొక్కలు అవి కూడా పెంచి అక్కడ చిన్న గార్డెన్లో పెంచి దాంట్లో ఒక జిరాఫీని బొమ్మని పెట్టారు. ఇది ఇటువంటివి చూస్తే పిల్లలు ఎంత ముచ్చట పడతారో కదా. వావ్, ఇటు పక్కన చూడండి రాయి మీద వడ్రంగి పెట్ట వుడ్ పెకర్ని ఎంత కలర్ఫుల్గా చెక్కారో కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. ఇక ఓ ఇంకొకటి కూడా ఉందండి, ఇంకొక రాయి మీద ఓసరవెల్లి చక్కగా వెనకాల చెట్టు మీద క్రోటన్ మొక్కల్ని చాలా బాగా పెంచుతున్నారు. అంతా పచ్చదనమే, అంతా పచ్చదనమే. నగర ప్రజలు ఏదైతే కోరుకుంటారో ఆ పచ్చదనం అంతా కూడా బొటానికల్ గార్డెన్లో ఏరి కోరి తీర్చిదిద్దారని చెప్పవచ్చు. ఇక ఇదిగో ప్లే గ్రౌండ్ ఏరియా. ఇందులో మరి పిల్లలకి కావలసిన అనేక ఆట వస్తువులు ఉన్నాయి. మరి ఇక్కడ ఏదైతే మనం ఆశిస్తామో అది మరి పిల్లలు చక్కగా అన్నీ ఆడుతూ ఉంటే, అవి ఎక్కి సరదా పడుతూ ఉంటే, మరి ఆ పిల్లలను చూసిన తల్లిదండ్రులు సరదా పడుతుంటే ఆ సన్నివేశం నిజంగా చాలా ముచ్చట గొలుపుతుంది కదా. ఒక ప్రక్కనే పిల్లలు ఆడుతుంటారు, మరొక పిల్లవాడు అది కావాలి ఇది కావాలి ఐస్ క్రీమ్ కావాలని మారం చేస్తూ ఉంటాడు. ఎంత చక్కని సన్నివేశం కదా. అంతా అన్ని కష్టాలు మర్చిపోయి ఇక్కడ చూడండి పిల్లలు, పెద్ద పిల్లలు కూడా ఉయ్యాలూగుతున్నారు. ఇక్కడికి వస్తే మనకందరికీ తెలిసిందే, పార్కుకి వస్తే అక్కడ పిల్లలు లేరు పెద్దలు లేరు, అంతా కూడా ఒకటే గ్రూప్, చిన్నపిల్లల గ్రూప్ అయిపోతాం కదా. నా మటుకు నేను ఒకసారి ఖండాల వెళ్ళినప్పుడు అలాగే అక్కడ ఉన్నటువంటి పార్కులో ఉయ్యాలు ఊగి ఎంజాయ్ చేశారు. మీరు గత ఎపిసోడ్ చూసినట్లయితే ఒక 1 year బ్యాక్ అవుతుంది అది. ఆ ఎపిసోడ్లో మరి ఆ పార్కులో మైమర్చిపోయామన్నమాట. ఉయ్యాలది చూసి చాలా ఎంజాయ్ చేసాం ఆ ఎపిసోడ్లోను. మరి ఇక్కడ చూడండి ఈ తండ్రి తన బిడ్డలిద్దరిని ఊపుతూ ఉయ్యాలు ఊపుతూ ఎంతో ఎంజాయ్ చేస్తుంది. ఈ పిల్లలు ఇక్కడ స్లైడింగ్, ఆ పిల్ల చూడండి ఎంత చక్కగా క్యూట్గా మరి ఆ అమ్మాయి స్లైడింగ్ చేస్తుంది. ఆ బాల్య దశే వేరు కదా. వారికి ఏమీ కల్లా కావడం తెలియదు, కష్ట సుఖాలు తెలియవు, ఓన్లీ చదువుకోవటం ఆడుకో. ఇప్పుడు పార్కులోని మరొక పార్శ్వాన్ని తిలకిద్దాం. ఎంట్రన్స్ గేట్కి లెఫ్ట్ సైడ్ని ఒక ఖాళీ ప్రదేశం, చాలా విశాలమైన మైదాన ప్రాంతం కనపడుతుంది. చెట్లతోటి అది బెంచెలు వేసి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. దాని ప్రక్కన ఇదిగో ఇది ఒక సిట్టింగ్ అరేంజ్మెంట్, కుర్చీలు కాదు కానీ సిమెంట్ తోటి చేసినవే, కానీ కలప ముద్దుల కింద కనపడుతున్నాయి అన్నమాట. మరి ఇది ఒక మీటింగ్ హాల్ కింద నేను అనుకుంటున్నాను. ఎదురుగ్గా 4 చెట్ల మధ్యన అరపోటు కట్టారు. మనం అడవుల్లో చూస్తాం అరప. మరి అరప పైకెక్కి మరి ఎవరైనా సందేశాన్ని చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు అనమాట. చిన్న సైజు మీటింగ్ని ఇక్కడ కండక్ట్ చేసుకోవచ్చు. దానికి ప్రక్కనే ఒక పెద్ద చెరువు కనపడింది. నిండు కుండలాగా చెరువు ఉంది. మరి ఉద్యానవనం అనేటప్పటికీ మరి ఇవన్నీ ఉండాలి.
పచ్చని చెట్లు ఉండాలి, మరి కొలను ఉండాలి, అంతా ఉన్నప్పుడే ఆహ్లాదంగా ఉంటుంది కదా. ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇదిగో ఒక యువతి జిప్ లైనర్ని ధైర్యంతో మరి ఛాలెంజ్ చేస్తుంది. ఎంచేతంటే ఈ నీటి సరస్సు మీదుగా జిప్ లైనర్ వెళ్ళటం, అదిగో అక్కడ చివరిని కాళ్ళు కూడా కొలంలో టచ్ అయ్యాయి. చాలా ధైర్యం ఉండాలి. అది ఆ అమ్మాయి చేసి చూపించింది. జిప్ లైనర్ మరొక యాంగిల్లో ఇదిగో ఇది చూడొచ్చు. ఇక్కడ చూడండి నీళ్ళు లేవు. ఎంచేదంటే నేను ఈ బొటానికల్ గార్డెన్ 2 సార్లు వెళ్ళాను. సమ్మర్లో ఒకసారి వచ్చాను, వర్షాకాలంలో ఒకసారి వచ్చాను. వర్షాకాలంలో అంత ఫుల్గా ఉంటుందన్నమాట. బొటానికల్ గార్డెన్కి సంబంధించిన విశేషాలు ఇప్పటివరకు మనం సగం మాత్రమే చూసాము. ఇంకా సగం బొటానికల్ గార్డెన్ విశేషాలు ఉన్నాయి. వాటిని మరొక ఎపిసోడ్లో అంటే పార్ట్ 2 తోటి మీ ముందు ఉంటాను. ప్రస్తుతానికి ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. ప్రస్తుతానికి బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతవరకు తెలియని కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.